బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ పరిశ్రమలోనూ కలకలం రేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. ఓ లేఖ విడుదల చేశారు. బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విదేశాల్లో ఉన్న చిరంజీవి లేఖ రాశారు. తన పేరును బాలకృష్ణ ప్రస్తావించినందున స్పందిస్తున్నానంటూ లేఖలో వివరణ ఇచ్చారు. సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతోందని, సినిమా టికెట్ల ధరలను పెంచాలని కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తన దగ్గరకు వచ్చారని, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నందున జగన్తో మాట్లాడితే బాగుంటుందని ప్రతిపాదించారని చిరంజీవి తన లేఖలో తెలిపారు. రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీఆర్, డివివి దానయ్య, మైత్రి మూవీ సహా పలువురు తనను కోరినట్లు చెప్పారు. వీరందరూ అడగటంతో తాను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఆ తర్వాత 1-to-1 మీటింగ్ కలుస్తానని, లంచ్ కు రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ చెప్పమన్నారంటూ పేర్ని నాని తనకు డేట్ ఇచ్చారని వివరించారు. ఆ తర్వాత జగన్ ఆహ్వానంతో తాను లంచ్ కు వెళ్లానని, ఆ తర్వాత లంచ్ చేస్తున్న సమయంలో సినిమా పరిశ్రమ ఇబ్బందులను వివరించారని తన లేఖలో చిరంజీవి తెలిపారు. సినిమా పరిశ్రమకు మీకు గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరూ కలుస్తామని అంటూ జగన్ తో తాను ప్రతిపాదించినట్లు చిరంజీవి చెప్పారు. అయితే కోవిడ్ ఉన్నందున 5గురు మాత్రమే వస్తే బాగుంటుందని పేర్ని నాని తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. అయితే 10 మందితో వస్తామని తాను చెప్పానని, అందుకు పేర్ని నాని కూడా సరేనని సమావేశం ఏర్పాటు చేశారని లేఖలో చిరంజీవి చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను ఫోన్లో బాలకృష్ణను సంప్రదించేందుకు ప్రయత్నించానని, కానీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. దీంతో జెమినీ కిరణ్ కు బాలకృష్ణను కలిసే బాధ్యత అప్పగించానని చెప్పారు. బాలకృష్ణను కలిసేందుకు 3 సార్లు జెమినీ కిరణ్ ప్రయత్నించారని, కానీ కలవలేకపోయారని చిరంజీవి తన లేఖలో చెప్పారు. ఆ తర్వాత తాను ఓ ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి సహా కొంతమందితో కలిసి జగన్ ను కలిసినట్లు వివరించారు. సినిమా పరిశ్రమ ఇబ్బందులను వివరించి ప్రభుత్వ సహకారాన్ని కోరినట్లు చెప్పారు. ఇందుకు ఆ భేటీలో ఉన్న వారందరూ సాక్ష్యమని అన్నారు. తాను చొరవ తీసుకున్నందువల్లే అప్పటి జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించిందని, ఇది టాలీవుడ్ కు ఎంతో కొంత మేలు చేసిందని చిరంజీవి లేఖలో రాశారు. ఈ నిర్ణయంతోనే వీరసింహారెడ్డికి, వాల్తేరు వీరయ్యకు టికెట్లు రేట్లు పెరిగాయని, తద్వారా అందరూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభాలొచ్చాయని చిరంజీవి విశ్లేషించారు. తాను ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతానని తన లేఖలో చిరంజీవి స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్నందునే ఈ లేఖను రాసినట్టు చిరంజీవి చెప్పారు.